హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్‌గానే ఉషా బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ మిషన్ అనేది తీసుకున్నాను. సో, ఇది ఇప్పుడు మీకు ఎలా ఉంటుందనేది చూపిస్తాను. మనకి ప్రతిసారి చిన్న చిన్న దానికి కూడా మిషన్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఈ మిషన్ తీసుకుంటే చాలా ఈజీగా మనము స్టిచెస్ అనేది వేసుకోవచ్చు. చిన్న చిన్నగా మనం నేర్చుకోవచ్చు. ఇది మనం అనుకున్నంత టఫ్ ఉండదు. దీంట్లో చాలా టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. నేనైతే అమెజాన్‌లో తీసుకున్నాను. సో, మీకు ఉపయోగపడుతుందని ఒక వీడియో చేసి పెడదామని. ఎక్కడైనా సరే ఈజీగా క్యారీ చేస్తూ ప్లగ్ ఎక్కడుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి కింద క్లిక్ చేసుకునేది. కింద కాలు దగ్గర పెట్టుకొని మనకి మిషన్ అంటే ఏంటంటే నార్మల్గా తొక్కుతాం కదా. సో, ఇది ఇలా కాకుండా జస్ట్ లైట్‌గా అలా ప్రెస్ చేస్తే మిషన్ అనేది రన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్. ఆ ప్లగ్ అనేది ఎలక్ట్రిక్ గుచ్చి ఇది అనేది మనం మిషన్‌లో పెట్టుకుంటే ఈ 3 డాట్స్ అనేది మనకి మిషన్ అనేది వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. మనకి దీంతో పాటు ఇన్‌స్ట్రక్షన్ బుక్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్ బుక్ చూసి ఎలా చేయాలనేది కూడా చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. సో, ఇదే చూడ్డానికి మాత్రం చాలా క్యూట్గా చాలా బాగుంది. అండ్ ఆల్సో నేను ఇది తీసుకున్న దగ్గర నుంచి నాకు బాగా యూజ్ అవుతుంది. సో, దీంట్లో పిన్ టు పిన్, స్టెప్ టు స్టెప్ మనకి ఎలా చేయాలి అనేది ఉంటుంది. సో, ఇప్పుడు ఇది ఎలా చేయాలి అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే ABCD అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అలా మనకి కావాల్సిన కుట్టుకోవచ్చు. అండ్ ఆల్సో సూది ఎలా గుచ్చాలి, ఎటు నుంచి ఎటువైపు అనేది దీనిపైనే డైరెక్షన్స్ కూడా మనకిచ్చారు. ఇప్పుడు నేను ఇది ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. మనకిచ్చిన ప్లగ్ అనేది కరెంట్ బోర్డ్లో పెట్టాలి. ఇక్కడ ఇచ్చిన ఈ 3 డాట్స్ అనేది మనకి రైట్ సైడ్లో కింద పెట్టుకోవాలి. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. ప్రస్తుతానికి మనకి ఆఫ్లో ఉంది. అక్కడ ప్లగ్ పెట్టేసి స్విచ్ చేసి ఇక్కడ మనకి కింద ఆ బటన్ అనేది ఆన్ చేయగానే అక్కడ లైట్ వెలుగుతుంది. సో, ఇప్పుడైతే మనకి ఇలా ఈ మిషన్ అనేది ఇలా జస్ట్ మనం కాలు పెట్టి అలా చిన్నగా ప్రెస్ చేస్తే మిషన్ అనేది రన్ అవుతుంది. ఇంకా మనం ఏం చేయనవసరం లేదు. సో, మనం ఇప్పుడు ఎలా రన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక మన లైట్ ఆ స్విచ్ అనేది వేయగానే ఆన్ చేయగానే అక్కడ మనకి లైట్ అనేది కనిపిస్తుంది, చూసారా? సో, అలాగా ఆన్ అండ్ ఆఫ్ మనం వర్క్ చేసుకునేటప్పుడు ఆన్ చేసుకోవాలి, తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇది ఉంటాయి. సూది దగ్గర ఉన్నదాన్ని మనం అది ఎలా రిమూవ్ చేయాలనేది కూడా చూడొచ్చు. ఇలా బ్లాక్ దాన్ని పైకంటే అదని మనకి పైకి లెగుస్తుంది, మనం క్లాత్ ఏదైనా పట్టుకోవడానికి కానీ అలాగా. సో, దీన్ని రిమూవ్ చేసి వేరే దాన్ని ఫిక్స్ చేయాలి అనుకుంటే సేమ్ దాని వెనకానే చిన్నది ఒక స్టీల్ కలర్ లైట్ సిల్వర్ కలర్ అప్పుడు ఆన్ చేసుకోవాలి, తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇది ఉంటాయి. సూది దగ్గర ఉన్నదాన్ని మనం అది ఎలా రిమూవ్ చేయాలనేది కూడా చూడొచ్చు. ఇలా బ్లాక్ దాన్ని పైకంటే అదని మనకి పైకి లెగుస్తుంది, మనం క్లాత్ ఏదైనా పట్టుకోవడానికి కానీ అలాగా. సో, దీన్ని రిమూవ్ చేసి వేరే దాన్ని ఫిక్స్ చేయాలి అనుకుంటే సేమ్ దాని వెనకానే చిన్నది ఒక స్టీల్ కలర్ లైట్ సిల్వర్ కలర్లో ఉంటుంది. జస్ట్ మనం దాన్ని ఇలా పైకి అనగానే అది ఊడి కింద పడిపోతుంది. అండ్ ఈ బ్లాక్ దాన్ని కిందికి అనగానే మ్యాగ్నెట్లాగా అద్దుకొని నార్మల్ అయిపోతుంది. సో, ఇది మనకి ఆపరేట్ చేయడం చాలా ఈజీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్ట్రక్షన్ బుక్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, దీన్ని ఇలా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ కింద ఇది లాగానే దీంట్లో మనకి దారం, మిషన్కి సంబంధించిన బేసిక్ వస్తువుల్ని మనకి ఇస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ నేను తీస్తున్న దగ్గర బాబిన్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. సో, మనకి దీంట్లో బాబిన్లో థ్రెడ్ అనేది లేదు. సో, మనకి ప్లాస్టిక్ బాబిన్ అనేది ఇచ్చారు. సో, ఇట్లా లోపలికి పెట్టేసుకొని ఫిక్స్ చేసుకొని ఒత్తుకోవాలి. సో, నేనైతే అక్కడ సరిగ్గా పెట్టలేదు, ఎందుకంటే తర్వాత పెడదామనేసి. సో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న ABC అనేది కుట్టు అనేది ఏ షేప్లో వస్తుంది అనే దాన్ని మనకి రీప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు A అనేది ఒకలా, B అనేది ఒకలా, C అనేది ఒకలా. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ ABCD అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్, డిఫరెంట్ టైప్ కుట్లు వస్తాయి అన్నమాట. అక్కడ మనకు కనిపిస్తుంది ఆ రౌండ్ ABC పక్కనే బ్లూ కలర్, దాన్ని మనం కిందకంటే సేమ్ అది రివర్స్లో వెళ్తుంది. ఇప్పుడైతే బాబిన్ని ఎలా ఎక్కించుకోవాలి అనేది చూద్దాము. సో, మనం థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ అక్కడ పెట్టేసుకొని ఈ చిన్న రౌండ్గా ఉంది కదా, దాన్ని వైపు నుంచి ఇట్లా అనుకొని
రౌండ్గా పెట్టేసుకొని దాన్ని గుచ్చేసుకొని కింద కాళ్ళ దగ్గర మనం ఏ మిషన్ అయితే పెట్టుకున్నామో దాన్ని జస్ట్ స్లైడ్గా తొక్కితే స్లైడ్గా తొక్కాలి. ఎప్పుడు తొక్కాలి అంటే మనము ఈ బాబిన్ అనేది పెట్టుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్కి అనుకొని పెట్టేసుకొని మళ్ళీ రైట్ సైడ్కి అనేసుకున్న తర్వాత మనము తొక్కితే అప్పుడు మిషన్ అనేది రన్ అయ్యి బాబిన్ ఫుల్ అయిపోతుంది. దీంట్లో ఉన్న ఒక వెరైటీ ఏంటంటే బాబిన్ అనేది ఫిల్ అయినాక ఆటోమేటిక్గా దానంతట అదే ఆగిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి సూది అనేది పైకి కిందకి వెళ్ళకుండా ఇక్కడ మనకి ఫంక్షన్ అనేది ఒకటి ఇస్తారు. సో అది మనం సెట్ చేసుకున్నట్లయితే ఈ సూది పైకి కిందకి వెళ్ళకుండా మనకి నీట్గా బాబిన్ అనేది ఫిల్ అయిపోతుంది. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మనం ఈజీగా బాబిన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మిషన్ అనేది అసలు మిషన్ రాదు మాకు అన్న వాళ్ళకి ప్రతి చిన్న ఇప్పుడు బాబిన్ అనేది మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. థ్రెడ్ అనేది సీమలా లాగేసి మనకి లోపలికి అక్కడ పెట్టుకున్న ప్లేస్ దగ్గర పెట్టేసి గట్టిగా ఒత్తేసేయాలి. క్లిక్ అని సౌండ్ వస్తుంది లోపలికి వెళ్ళిపోయినట్టు. ఇంకా క్లోజ్ చేసుకొని అక్కడ ఉన్నది మనం ఇప్పుడు బాబిన్ అనేది మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. థ్రెడ్ అనేది సీమలా లాగేసి మనకి లోపలికి అక్కడ పెట్టుకున్న ప్లేస్ దగ్గర పెట్టేసి గట్టిగా ఒత్తేసేయాలి. క్లిక్ అని సౌండ్ వస్తుంది లోపలికి వెళ్ళిపోయినట్టు. ఇంకా క్లోజ్ చేసుకొని అక్కడ ఉన్నది మనం యాస్టీస్ అలా ప్లేస్ చేసేసుకోవాలి. దెన్ నెక్స్ట్ మనం థ్రెడ్ అనేది సూదిలోకి ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టీల్ దాని నుంచి ఎటు తీసుకెళ్ళాలనేది అక్కడ మనకి డైరెక్షన్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి కిందకి తీసుకొచ్చి ఇట్లా ఈ హోల్లో నుంచి జస్ట్ మళ్ళీ పైకి అక్కడ స్టీల్ కలర్ది ఒకటి ఉంటుంది, దాంట్లో నుంచి మళ్ళీ కిందకి తీసుకురావాలి. సో అక్కడి నుంచి మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్గా సూదిలో పెట్టేసేయాలి. ఇంకా మనకి లైట్ కనిపిస్తుందిగా, నీట్గా సూదిలోకి కనిపించేటట్లు పెట్టేసుకొని లాగేసుకోవాలి. సో మనకి ఈ మిషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని మిషన్స్ ఏంటంటే ఊరికే కుట్టేటప్పుడు మధ్యలో సూదిలోంచి దారం ఊడిపోతూ ఉంటుంది. సో దీంట్లో నేనైతే ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము సూదిని కొంచెం రైట్ సైడ్ దాంట్లో కింద కనగానే కింద బాబిన్లో ఉన్న థ్రెడ్ అనేది మనకి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. సో ఆ రెండు కలిపి మనం క్లాత్ పెట్టేసుకోవాలి. సో అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఆ బాబిన్ థ్రెడ్ కూడా పైకి లాగడం వల్ల మనకి స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది మిషన్. సో ఇట్లా క్లాత్ ప్లేస్ చేసేసుకొని నీట్గా మనకి అక్కడ చూపించినట్లు బ్యాక్ క్లాత్ పెట్టేసుకొని ఇక్కడ మనకి నేను ఇందాక చూపించినట్లు ABC అనే కుట్లు కనిపిస్తాయి. సో సేమ్ అలాగా పెట్టేసుకొని మనకి ఏ స్టిచ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా నీకు కనిపిస్తున్నట్లు ABCలు అలాగా నేనైతే Bలో పెట్టుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి రివర్స్ అనమాట, కిందకన్నా రివర్స్ ఉంటుంది. సో కిందగా మన కాళ్ళ దగ్గర నుంచి పెడితే ఇలా కుట్ అనేది మనకి వస్తుంది. సో దీన్ని కిందకి అంటే సేమ్ అలాగే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో మనకి ఏ ప్రాబ్లం లేకుండా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అందులో చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం కుట్ అనేది వేసుకోవచ్చు. సో అట్లాగే సేమ్ మనకి ఈ జిగ్జాగ్ ఎలా చేసుకోవాలి అన్నా కానీ వేరే కుట్టు వేసుకోవాలన్నా కానీ మనకున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్లో అక్కడ ఉన్న స్టైల్ ఏ స్టైల్ అయినా సరే మనము కుట్టుకోవచ్చు. సో నేను డిఫరెంట్ స్టైల్స్ అనేవి ట్రై చేస్తున్నాను. చూడండి, ఈ మిషన్ వల్ల ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది. చిన్న దానికే మన మిషన్ దగ్గరికి చాలా బట్టలు అనేవి మనము కుట్టుకోకుండా సో ఇది ఇక్కడ కుట్టుడిపోయింది తర్వాత అని చెప్పి అన్నీ ఇలా పక్కన పెట్టేసకుండా సో ఇట్లా చిన్న మిషన్ తీసుకొని మనకు కావాల్సిన చిన్న వర్క్ మనం కుట్టుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఏ ప్రాబ్లం లేకుండా బాగుంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చిన్న వీడిపోయిన వల్ల కుట్టుకోవచ్చు. సో అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై వీడియో ఇస్తాను. బాయ్.